హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఆస్ట్రేలియా 9.3 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే ఖతం చేసేసింది. సో మరి మ్యాచ్లో చాలా వరకు పూర్ పర్ఫార్మెన్సెస్ అనేవి కనిపించాయి. సో మరి ఎలా సాగింది ఈ మ్యాచ్ అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఎంచుకున్న దానికి వాళ్ళకైతే చాలా మంచి స్టార్ట్ అయితే లభించింది. ఎందుకంటే ఓపెనర్స్ త్వరగానే పెవిలియన్కి క్యూ కట్టారు. పెవిలియన్కి క్యూ కట్టిన అంటే దిలారా అఖ్తర్ 8 రన్స్ వేసి అవుట్ అయినా 0 గోల్డెన్ డక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచురియన్ జూరియా తను 8 రన్స్ వేసి అవుట్ అయింది. అయితే ఎవరు కూడా టాప్ 4 దగ్గర నుంచి అయితే పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. కానీ నిఘా సుల్తానా జ్యోతి అండ్ రితుమోని వీళ్ళిద్దరే ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ అయితే కల్పించారు. సుల్తానా జ్యోతి 27 రన్స్ చేస్తే రితుమోని మాత్రం 16 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. లాస్ ఆఫ్ 8 వికెట్స్ అయితే కోల్పోయింది. అండ్ 20 ఓవర్స్లో 77 మాత్రమే స్కోర్ చేయగలిగింది బంగ్లాదేశ్. ఇక వికెట్స్ కనుక చూస్తే అయితే ఎక్కడ కూడా వాళ్ళు విన్నింగ్ అంటే కౌంటర్ అటాక్ చేయాలి అన్న ఇంటెంట్ అనేది వాళ్ళకు ఎక్కడ కూడా కనిపించలేదనే చెప్పుకోవచ్చు. అంతా టైట్ లైన్ అండ్ లెన్స్కి వేశారు ఆస్ట్రేలియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక వికెట్స్ కనుక చూస్తే టోటల్గా కింగ్డాట్, ఎలిస్ పెర్రీ, సోఫీ మోరినెట్స్ ముగ్గురు తలా 2 వికెట్లు తీసుకుంటే హనాబెల్ సదర్లాండ్ అండ్ ఒక్కొక్క వికెట్ అయితే జార్జియా వెర్హమ్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఆరంభం పర్వాలేదు అన్నట్టుగా శుభారంభం అయితే దక్కింది. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్ బెత్మోని 10 రన్స్ వేసి అవుట్ అయినాక అప్పటికి స్కోర్ 31 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్గా ఉన్న తరుణంలో జార్జియా వాల్ మరో ఓపెనర్ జార్జియా వాల్తో కలిసి ఎలిస్ పెర్రీ జత కట్టడం వల్ల ఎలిస్ పెర్రీ 19 రన్స్ స్కోర్ చేసింది. కాబట్టి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ 9.3 ఓవర్స్లోనే ఈ మ్యాచ్ అనేది ఖతం చేశారు. అయితే హాఫ్ సెంచరీ చేసేటువంటి అవకాశం తనకు ఉన్నప్పటికీ జార్జియా వాల్కి తను మాత్రం మైల్ స్టోన్స్ గురించి ఆలోచించకుండా టీమ్ విన్ గురించి ఆలోచించి కంప్లీట్ చేసేసింది. లాస్ట్ 2 రన్స్ తీసి మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేసారు. మిడిల్లో అదే కన్సాలిడేషన్ పీరియడ్లో యాక్సిలరేషన్ అనేది చాలా వరకు చేశారనే చెప్పుకోవచ్చు. నాట్ కన్సాలిడేషన్. ఓకే, ఇక బంగ్లాదేశ్ నుంచి మరూఫ్ అఖ్తర్ మాత్రమే వికెట్ తీసుకోగలిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా వికెట్ అయితే తీసుకోలేకపోయారు. అండ్ ద ఫీల్డ్ కూడా అంత ఎఫర్ట్స్ అయితే పెట్టలేకపోయారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నటువంటి ఎలిస్ పెర్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.